రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పొగమంచు, సాయంత్రం చలి పంజా విసరడంతో బయటకెళ్లడానికి జంకుతున్నారు. ఇప్పటికే నగర శివారులో కనిష్టంగా 3 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జనవరి మాసంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ. ఇక వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్ ను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంపై చలి పంజా విసురుతుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న చలితో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరి ప్రజెంట్ రాష్ట్రంలో ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి, ప్రత్యేకించి హైదరాబాద్ లో ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మనం చూస్తూ ఉన్నాము చలి గాలుల తీవ్రత, చలి తీవ్రత కూడా కనిపిస్తుంది. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకుంటే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్ప తేడాలు అనేవి గుర్తించవచ్చు. ముఖ్యంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక పరిశీలించినట్లయితే మొత్తం రాష్ట్రం అంతటా కనుక చూసుకున్నట్లయితే 27 నుంచి 30 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే 6.7 డిగ్రీల నుంచి సుమారు 16 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా ఖమ్మంలో నమోదవగా కనిష్ట ఉష్ణోగ్రతలు అల్పంగా కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ లో నమోదవుతున్నాయి. ఒక విధంగా ఈ రోజు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు కొన్ని పశ్చిమ భాగాల్లో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమైనటువంటి అంశాలు మనం చూడొచ్చు. ఇటు ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే 6.7 డిగ్రీలు ఉన్నదానికంటే కూడా 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఇంకా మెదక్ కనుక చూసుకున్నట్లయితే 8.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఒక విధంగా ఇక్కడ కూడా ఉండవలసిన కనిష్ట ఉష్ణోగ్రతల కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయని చెప్పాలి. సో ప్రజెంట్ ఏ జిల్లాల్లో ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? ఇప్పటికే సింగిల్ డిజిట్ లో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏ జిల్లాల్లో ఎలాంటి అలర్ట్స్ ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం చలికి సంబంధించినటువంటి ఎట్లాంటి వార్నింగ్స్ కూడా ఇవ్వనప్పటికీ కూడా ప్రస్తుతం అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలతో పాటు ఇటు చూసుకున్నట్లయితే సంగారెడ్డి, మెదక్ ఈ యొక్క జిల్లాలకు సుమారు 7 జిల్లాలకు 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయనేసి అంచనా వేయడం జరిగింది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఈ రోజు అనగా 29 డిసెంబర్ నుంచి 30 వరకు కొనసాగి తదుపరి కనుక చూసుకున్నట్లయితే 31 నుంచి జనవరి మొదటి వారం వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ భాగాల్లో కూడా సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి తీవ్రత కొనసాగే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. సో ప్రజెంట్ హైదరాబాద్ లో వెదర్ కండిషన్ ఏ విధంగా ఉంది? మనం శివారు ప్రాంతాల్లో ఎక్కువగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కదా సార్, దీనికి రీజన్ ఏంటి? ఆదిలాబాద్ తర్వాత పటాన్ చెరువు అనుకుంటా. సో ఏంటి సార్ రీజన్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆదిలాబాద్ లో 6.7 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా పటాన్ చెరువులో కనుక చూసుకున్నట్లయితే 8.4 డిగ్రీల వరకు కూడా యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే నగర శివారులో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ తో పాటు శీతల గాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ శీతల గాలుల ప్రభావంతో పాటు దిగువ స్థాయిలో ఈ యొక్క ఎయిర్ పొల్యూటెంట్ పార్టికల్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల దట్టమైన పొగమంచుతో పాటు ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సిటీలో ఇప్పటి వరకు కూడా నమోదవలసిన సగటు ఉష్ణోగ్రత కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క సీజన్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి. ఒక విధంగా నమోదవుతున్న గణాంకాలు కనుక పరిశీలించగా 13.2 డిగ్రీల వరకు కూడా సిటీలో నమోదవుతున్నాయి. ఒక విధంగా ఉన్నదానికంటే 2 డిగ్రీలు తక్కువగానే నమోదవుతుందని కూడా చెప్పొచ్చు. సో ఇందాక చెప్పినట్లుగా శీతాకాలంలో మనకి ఎక్కువగా ఎయిర్ పొల్యూటెంట్ పార్టికల్స్ అన్ని కూడా దిగువ స్థాయిలో ఉండడం వల్ల దట్టమైనటువంటి ఒక దుప్పటిలాగా భూపరిని ఆక్రమించి ఉండడం వల్ల ఒక విధంగా చల్లదనం అనేది పేరుకుపోవడం ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే మనకి ఏరోజల్ పార్టికల్స్ దట్టంగాను ఒక దుప్పటిలాగా పరిచి ఉంటుందో ఆ యొక్క ఏరియా అంతా కూడా చలి తీవ్రతతో పాటు పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో విత్ టు దట్ నగర శివార్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ జోన్ కానీ తదుపరి వ్యవసాయానికి సంబంధించినటువంటి పాడి పంటలు కానీ వీటన్నిటి వల్ల కూడా గ్రీనరీస్ వల్ల కూడా ఇటు పొగమంచుతో పాటు విజిబిలిటీ డ్రాప్ అవడానికి ఎక్కువ ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనం
మనం ఉదయం సాయంత్రం వేళల్లో పొగమంచు శీతలగాల ప్రభావం కూడా ఉంది ఉత్తర భారతదేశం నుంచి. సో ఇది ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? రానున్న కాలంలో ఏమైనా శీతలగాల ప్రభావం తగ్గే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర భారతదేశం నుంచి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి సర్వసాధారణంగా శీతాకాలంలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో వీటి వల్ల కూడా మనకి ఒక విధంగా విజిబిలిటీ డ్రాప్ అవడంతో పాటు గాలిలో ఉన్నటువంటి మలినాలు, ఒక విధంగా ఎయిర్ పొల్యూటెంట్ పార్టికల్స్ కూడా అధికంగా చేరడానికి ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక విధంగా గాలులు వీచేటువంటి ఇండోగాన్స్టిక్ ప్లేన్స్ నుంచి వచ్చేటువంటి గాలులు కూడా ఇటు రాష్ట్రం వైపు మదిలినప్పుడు కూడా ఈ యొక్క దట్టమైన పొగమంచుతో పాటు విజిబిలిటీ డ్రాప్ అవడం, శీతల గాలుల యొక్క తీవ్రత అనేది అధికంగా ఉండడం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇటు ఈశాన్య గాలులతో పాటు తూర్పు గాలులు కూడా వీస్తుండడం అనేది కూడా చూడొచ్చు. సో ఒక విధంగా ఈ రోజు రేపు కూడా హెచ్చుతగ్గులు, అంటే ఒక విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ కూడా 31 నుంచి కూడా చూసుకున్నట్లయితే క్రమేపీ యొక్క చలి తీవ్రత తగ్గి ఒక విధంగా సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. చూడొచ్చు, ఇప్పటికే పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు సిటీ శివారు ప్రాంతాలైనటువంటి రాజేంద్ర నగర్, పటాన్ చెరువుల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతల్లో 3 నుండి 4 డిగ్రీల వరకు తగ్గుదల కనిపిస్తుంది. ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్టు రవికుమార్ తో రజిత, HM టీవీ, హైదరాబాద్.